ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఐడిటీవీ. మనం వచ్చేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, దాంట్లో భాగంగా మనం ఇక్కడ శ్రీనగర్ కాలనీ వాకర్ చేస్తున్నారు. పార్క్ ఇక్కడ శ్రీనగర్ కాలనీ వాకర్స్ పబ్లిక్ని అదే ఏ పార్టీ బాగుంది, ఏ పార్టీకి వేస్తారు, పబ్లిక్ సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకుందామని ఐడిటీవీ న్యూస్ ఛానల్ ఇక్కడ మార్నింగ్ వాకర్స్ని అడిగిదామని వచ్చింది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ మార్నింగ్ వాకర్స్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీరు ఎట్లా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్కే సపోర్ట్. కానీ బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. ఓడిపోలే కదా, ఎక్కడ ఓడిపోలేదు. అంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ రాలి, హైదరాబాద్లో ఒక్కటే వచ్చింది, విలేజ్లో అంతా అది విలేజ్లో చేసారు, అది దానికి ఏమి చేయలేము. కానీ ఇక్కడ హైదరాబాద్లో కంపల్సరీ బీఆర్ఎస్. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ మాగంటి సునీత. కాంగ్రెస్కి ఎందుకు? కాంగ్రెస్కి ఇప్పుడు చేసేది ఏం లేదు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు? మేము 2013 2013 నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు దేనికి సపోర్ట్ చేస్తా అంటున్నారు? బీఆర్ఎస్కే చేస్తాను. ఓకే, మరి బీఆర్ఎస్ జూబ్లీస్ కార్యకర్తలకి ఏం చెప్పదలుచుకున్నారు మా ఐడిటీవీ తరఫున? అదే మాకు జూబ్లీస్కే చేస్తాం మేము, కార్యకర్తలు కూడా దానికే ఉన్నారు. జూబ్లీస్ మొత్తం. కానీ అక్కడ కాంగ్రెస్ కూడా బాగానే ఉంది కదా. ఇక అది ఏం చెప్పలే, పబ్లిక్ టాక్ ఎట్లా ఉంటుంది అనేది ఎలక్షన్ అయిన దాకా 14వ తారీఖు తెలుస్తుంది. ఆయనకి వేసిందా ఈయనకి వేసిందా అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పలేము, కాంగ్రెస్ ఏం చెప్పలేము, బీఆర్ఎస్ ఏం చెప్పలేము. కాంగ్రెస్ కూడా బాగానే ఉంటుంది. ఎవరైనా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, నా ప్రయత్నం నేను చేస్తున్నా, అంతేగాని దాని గురించి ఏ పెద్ద బీజేపీ వాడు కూడా ప్రయత్నం చేస్తారు. ఇవాళ రేపు వాడు క్లియర్ అవుతుంది. వాళ్ళ ముగ్గురు ఉన్నారట, ముగ్గురులో ఎవరు చేస్తారో తెలియదు. అంటే కొంచెం ఇంకా బీఆర్ఎస్ని 10 ఏళ్ళు చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్కి వేద్దామని ఉంది కదా. అది ఎవరు వేస్తారో దాని గురించి మనం చెప్పలేము. నువ్వు నీ మనసులో ఏముందో నీకు తెలియదు కదా, నా మనసులో నాకుంది. ఏమా మాకు దళిత బంధు ఇప్పించాడు, మళ్ళీ మాకు ఒక దళిత బంధుల కారు కూడా వచ్చింది. గోపినాథ్ మా ఇంటి ఓకే 10 లక్షల రూపాయలు. ఈయన 15 లక్షలు ఇస్తారంట. 15 లక్షలు 5 లక్షలు మాకు 10 లక్షలు ఇప్పించి కారు ఇప్పించాడు మాకు. అది